బెంగళూరు రేవ్ పార్టీలో పట్టుబడ్డ ప్రముఖ నటి హేమకు చెందినటువంటి కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసుల చేతిలో ఉన్నాయని, నటి హేమను కాపాడేందుకు ఇప్పుడు వైసీపీ నాయకులు, వైసీపీ శ్రేణులు రంగంలోకి దిగబోతున్నాయి అంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. దుర్గారు నమస్తే అండి. నమస్తే. దుర్గారు, బెంగళూరు కేంద్రంగా జరిగినటువంటి రేవ్ పార్టీలో ప్రముఖ నటి హేమ పట్టుబడిన నేపథ్యంలో హేమకు చెందినటువంటి కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు ఆంధ్రప్రదేశ్ పోలీసుల చేతిలో ఉన్నాయని, అయితే వైసీపీ నేతలు కొంతమంది ఇప్పుడు హేమని రక్షించేందుకు రంగంలోకి దిగబోతున్నారు అంటూ కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఏంటి ఈ వార్తలో వాస్తవం ఉందంటారా? అంటే మీకు గుర్తుంటే A1గా వాసు అనే వ్యక్తిని పెట్టారండి. A2గా అరుణ్ కుమార్ అనే అబ్బాయి పేరు వచ్చింది. ఆ అరుణ్ కుమార్ వైసీపీకి చెందిన మనిషి అని బయటకు వచ్చే వార్త. తర్వాత కాకాని గోవర్ధన్ గారి కారు ఉంది అక్కడ, వైసీపీ ఎమ్మెల్యే. తర్వాత ఆయన స్టిక్కర్ ఉంది, ఆయన నేను లేను అక్కడ, ఆ స్టిక్కర్ ఫేక్ అని ఆయన అన్నాడు, జెరాక్స్ పెట్టారు అని. లోపల పాస్పోర్ట్ కూడా దొరికిందని వచ్చింది న్యూస్. మరి ఇలాంటప్పుడు వైసీపీ వాళ్ళ అండ ఎందుకు ఉండదు హేమకి? ఎందుకంటే 50 లక్షల ఎంట్రీ ఫీ ఉండే ఒక రేవ్ పార్టీలో హేమ లాంటి ఒక నటి వెళ్ళగలరా? ఎందుకు చెప్తున్నాం అంటే హేమని టార్గెట్ చేయడం మన ఉద్దేశం కాదు. హేమ కూడా ఆర్థికంగా బలంగా ఉన్న నటే కదా. అవ్వచ్చండి, నాకు తెలియదు ఆవిడ ఎంత ఆర్థికంగా బలంగా ఉన్నారు. కాకపోతే 50 లక్షలు ఒక టికెట్ కొనుక్కుని వెళ్ళేంత స్తోమత ఉంది ఆవిడకి, నాకు తెలియదు సిన్సియర్గా. ఒకవేళ ఉన్నా కూడా అంటే ఇప్పుడు ఆవిడ ఎన్ని రకాలుగా మాట్లాడారు. ఇప్పుడు నువ్వు తప్పు చేస్తే అది తప్ప ఒప్ప అనేది పోలీసులు నిర్ణయిస్తారు. కానీ ఆవిడ అంతకుముందే లేదు నేను రేవ్ పార్టీలో లేను అని ఒక వీడియో పెట్టింది, హైదరాబాద్లో ఉన్నానని. ఇంకొక వీడియోలో నేను బిర్యానీ చేస్తున్నాను ఒక వీడియో పెట్టింది. ఇంకో దాంట్లో ఆవకాయ కలుపుతున్నాను అని పెట్టింది. కాబట్టి ఇప్పుడు మనం నువ్వు ఉన్నావా లేదా అనేది మనకు అనవసరం. ఒకవేళ ఆవిడ ఉండొచ్చు, అది ఆవిడంతటా ఆవిడ దాని గురించి అంత ముందుకు వచ్చేసి నేను లేను అని చెప్పుకోకర్లా. పోలీసులు ఎప్పుడైతే అందరినీ పట్టుకుంటారో అప్పుడు ఈవిడ పట్టుబడుతుంది. అప్పుడు ఆవిడ ఎక్స్ప్లెనేషన్ ఏదో ఆవిడ ఇచ్చుకోవచ్చు. సరే ఉన్నారో లేదో అది వేరే విషయం. ఉన్నారు, ఇప్పుడైతే ఖచ్చితంగా ఉన్నారు అని అందరికీ తెలిసింది. తర్వాత బ్లడ్ శాంపిల్స్ అంతా తీసుకున్నాక ఆవిడ డ్రగ్స్ తీసుకున్నట్టు ప్రూవ్ అయిందని వచ్చింది. మొత్తం 86 మందికి పాజిటివ్ వస్తే అందులో ఈవిడ కూడా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు డెఫినెట్గా పోలీసులు పిలుస్తారు, కర్ణాటక పోలీసులు. షీ హ్యాస్ టు గో అండ్ గివ్ ద ఆన్సర్. అది అందులో ఇప్పటికే కర్ణాటక పోలీసులు కృష్ణవేణి అలియాస్ హేమకి నోటీసులు ఇచ్చినట్లుగా, ఆవిడ్ని విచారణకి హాజరవ్వాల్సిందిగా కోరినట్లుగా కూడా కొన్ని వార్తలు అయితే వచ్చాయి. అదే చెప్తున్నా. ఇప్పుడు ఏమండి, ఆవిడకి ధైర్యం ఉంటే కృష్ణవేణి అనే పాత పేరుతో ఎందుకు వెళ్ళింది ఆవిడ? అంటే ఆధార్ కార్డులో ఉన్నది అదే కదా. అంటే అక్కడికి రేవ్ పార్టీకి ఎవరైతే వెళ్తారో వారు అంటే నమోదు చేయించుకునే క్రమంలో ఈ రేషన్ కార్డులో కానీ లేదా ఆధార్ కార్డులో ఏదైతే ఉంటాయో వాటి ప్రకారంగా నమోదు చేసుకుంటారు. సో ఆవిడ ఆధార్ కార్డులో ఆవిడ పేరు కృష్ణవేణి అని ఉంది అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వచ్చాయి. ఉండొచ్చు, మనకు తెలియదు. కృష్ణవేణి అయినా అలియాస్ హేమ గారైనా ఎవరైనా కూడా వెళ్ళారు, దొరికారు. కాబట్టి ఆవిడ వైసీపీ వాళ్ళ అండ ఉంది అని ఆవిడకి చెప్తున్నారు. కానీ ముందు పోలీసులు పిలిచినప్పుడు వెళ్ళాల్సిన బాధ్యత అయితే ఉంటుంది. వెళ్ళాక నువ్వు ఆన్సర్ ఇచ్చుకుంటావా, నువ్వు అక్కడ ఏం వాదించుకుంటావు, అదంతా తర్వాత విషయం. రెండోది, వైసీపీ వాళ్ళ అండ డెఫినెట్గా ఉండొచ్చు, అందులో సందేహం లేదు. ఇప్పుడు అక్కడ అరేంజ్ చేసిన వాళ్ళే వడ్డించేవాడే మనవాడైనప్పుడు డెఫినెట్గా వైసీపీ వాళ్ళు ఇవిడికి అండగా ఉంటారు. ఇప్పుడు వైసీపీ గురించి అసలు ముందు ఇప్పుడు గంజాయి అంటేనే మనకు ఆంధ్రప్రదేశ్ అంటేనే వైసీపీ. మీకు ఎక్కడ డ్రగ్స్ దొరికినా, ఎక్కడ గంజాయి దొరికినా, లేకపోతే గంజాయి చాక్లెట్స్ దొరికినా మనం ఎన్నో వందల సార్లు చెప్పుకున్నాము అదంతా కూడా వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళదే అని. అంత పెద్ద కంటైనర్ వచ్చింది వైజాగ్ పోర్టుకి. కాబట్టి అంటే వైసీపీ ప్రభుత్వం ఎలాంటి వాళ్ళకి కొమ్ము కాస్తోంది అంటే వాళ్ళ అల్టిమేట్ వాళ్ళ ఇదేంటి, వాళ్ళ పరిపాలన ఏ రకంగా ఉంది అనేది ఇవన్నీ కూడా ప్రూవ్ చేస్తున్నాయి మనకి. ఎక్కడో బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో ఆంధ్ర వాళ్ళ మూలాలు ఉండడం ఏంటి, హైదరాబాద్ వాళ్ళు ఉండడం ఏంటి, చిత్రం కదండి. అంటే మనం ఇలాంటి వాటిల్లో నెంబర్ 1లో ఉంటున్నాం, అది బాధ మనకి. హేమ లాంటి వాళ్ళు కూడా మరి కథలు చెప్తారు కదా, కబులు చెప్తారు కదా, మరి అది తప్పు కదా. మనం ప్రజల్ని మోసం చేస్తున్నాం అసలు. అంటే కర్ణాటక మీడియాలో ఫస్ట్ చూసుకున్నట్లయితే బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో హైదరాబాద్కి చెందిన ప్రముఖ నటి కూడా ఉంది అంటూ హేమ గారి పేరేయడం,
బాబోయ్ నేనేంటి రేవ్ పార్టీలో ఉండడం ఏంటి, నేను అసలు హైదరాబాద్లో ఉన్న శివారు ప్రాంతంలో ఉన్న నేను ఫామ్ హౌస్లో ఉన్నాను అంటూ ఆవిడ ఒక వీడియో చేయడం, దాన్ని సవాల్ చేస్తూ కర్ణాటక పోలీసులు ఆవిడ అక్కడే ఉందంటూ ఒక లైవ్ ఫోటోగ్రాఫ్ని వాళ్ళు రిలీజ్ చేయడం, ఈవిడ మీరు ఇందాక చెప్పినట్లుగా నేను హైదరాబాద్లోనే ఉన్నాను, నేను ఇంట్లో బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నా అంటూ ఇంకొక వీడియో అప్లోడ్ చేయడం, ఇలా రకరకాలుగా. తర్వాత కర్ణాటక పోలీసులేమో హేమకు సంబంధించి మేము బ్లడ్ శాంపిల్స్ సేకరించాము, ఆవిడకి అంటే ఆ శాంపిల్స్లో ఆవిడకి డ్రగ్స్ తీసుకున్నట్లుగా తేలింది, పాజిటివ్ వచ్చింది అంటూ వాళ్ళు చెప్పడము, ఆవిడకి నోటీసులు ఇవ్వడము, ఇవన్నీ చూసిన తర్వాత కూడా హేమ దీని నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తోందా, అసలు ఏమవుతుంది ఈ కేసులో అంటే ఏం చెప్తారు? చెప్పలేమండి. ఇప్పుడు అక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ వైసీపీ కదా మనకి ఆంధ్రప్రదేశ్లో. మామూలుగా అయితే వైసీపీకి కాంగ్రెస్కి పడదు లెక్క ప్రకారం. అందులో షర్మిల ఇప్పుడు కాంగ్రెస్కే ఆవిడ అధ్యక్షురాలు ఆంధ్రప్రదేశ్లో. సో మరి ఆ రకంగా చూసుకుంటే హేమని రక్షించే వాళ్ళు ఉండకపోవచ్చు. ఎంత వైసీపీ ప్రయత్నించినా అటు బీజేపీతో కూడా వైసీపీకి ఇప్పుడు సత్సంబంధాలు లేవు కేంద్రంలో కూడా. సో ఏ రకంగా చూసుకున్నా దారులు లేవు. ఇక్కడ హైదరాబాద్ చూసుకుంటే అంటే తెలంగాణ చూసుకుంటే బీఆర్ఎస్ లేదు, ఇక్కడ కూడా కాంగ్రెసే ఉంది అధికారంలో. కాబట్టి హేమ వెళ్తే ఆవిడ తప్పించుకునే ప్రయత్నం చేసినా కూడా కుదరకపోవచ్చు ఏ రకంగా చూసినా. హేమ కోసం వైసీపీ నేతలు ఎందుకు రంగంలోకి దిగారు అంటే ఏం చెప్తారు? మనకు తెలియదండి, ఎందుకంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు అరేంజ్ చేశారు కాబట్టి. ఇప్పుడు మరి వైసీపీ సానుభూతి పర్రాలేమో మనకు తెలియదు, మరి వేరే రకంగా ఏం లింకులు ఉన్నాయో మనం ఏం మాట్లాడగలం? ఆడవాళ్ళ గురించి మనం మాట్లాడలేం కదా. సో ఆవిడ లింకులు ఏంటో, ఆవిడ ఏ రకంగా అక్కడికి వెళ్ళారో అవి తెలిస్తే అప్పుడు ఆవిడని ఎందుకు కాపాడుతారు వైసీపీ వాళ్ళు అనేది బయటకు వస్తుంది. ఆవిడకి ఏదో పర్సనల్గా ఆవిడకి ఇది రిలేషన్ ఉండొచ్చు, అది ఏ రకంగా అనేది మనకు తెలియదు, ఆ సంబంధాలు ఏంటి అనేది. సో దాని ప్రకారం వైసీపీ వాళ్ళు ఆవిడని కాపాడడానికి ప్రయత్నించవచ్చు. ఇప్పుడు ఒక నటిగానే కాకుండా ఒక తెలుగు అమ్మాయిగా ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఆవిడే కాబట్టి ఆ రకంగాను వైసీపీతో ఉండే సత్సంబంధాలు ఏ సంబంధాలో వాటి కారణంగా కూడా హేమన్ అయితే రక్షించడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. కాకపోతే ఆవిడ తప్పించుకునే అవకాశాలు అయితే తక్కువగా ఉన్నాయి. నిజంగా కర్ణాటక పోలీసులు కావచ్చు, ఈ నార్కోటిక్ డిపార్ట్మెంట్ కావచ్చు, వాళ్ళు ఉక్కుపాదం మోపితే కనుకైతే మొత్తం 86 మందిని జైల్లో పెట్టే అవకాశం ఉంటుంది. ఓకే, అంటే నటి హేమకు చెందినటువంటి కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసుల చేతిలో ఉన్నాయి అంటూ కూడా ఒక వార్త వచ్చింది. ఏంటి అంటే ఏం ఆధారాలు ఉండి ఉండొచ్చు? ఆవిడకి చెందినటువంటి ఆ డ్రగ్ తీసుకున్నట్టుగా రిపోర్ట్ ఏమన్నా ఉందా, లేకపోతే ఇంకేదన్నా ఆధారాలు ఉండి ఉండొచ్చా అంటే ఏం చెప్తారు? అదే ఆవిడ బ్లడ్ శాంపిల్స్లో ఆవిడ డ్రగ్ తీసుకున్నట్టు వచ్చింది కదండి, అదొకటి. రెండోది మీరు చెప్పినట్టుగా ఆవిడ వెళ్ళిన ఫొటోస్ ఆ వీడియోస్ అవంతా కూడా ఇస్తారు. సో ఇవన్నీ కలిపి ఆవిడ దోషి అని నిర్ధారిస్తున్నాయి. కాకపోతే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎట్లా దీన్ని డీల్ చేస్తారు? బికాజ్ అది వైసీపీకి చెందిన రిలేటెడ్ పర్సన్ కాబట్టి వాళ్ళు దీన్ని ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారు, దీన్ని వాయిదాలు వేస్తారా? ఒకవేళ వాయిదా వేస్తే ఎంతకాలం వేయగలరు, 4వ తారీఖు తర్వాత పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా మనం చూడాలి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.